యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నేను నమ్ముచున్నాను మీ అందరు బాగున్నారని. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయంలో వాక్య సందేశంలో మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం మనం తెరుద్దాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19వ వాక్యం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిలో అన్నిటి నుండి యెహోవా వాణ్ణి విడిపించును. సర్వశక్తి కలిగిన దేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాతో అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడబోచున్నది మీరు గాని నేను కాదు. మిమ్మల్ని స్వరంతో బలపరచండి, స్థిరపరచండి. అలాగే ప్రభా, ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా ప్రత్యేక రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో కూడా మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. అలాగే ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో కూడా మీరు మాట్లాడి బలపరచండి. మీరు ఆకడుగు అందరూ మీరు సిద్ధపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు అంశము రాసుకోండి. వై సమ్ టైమ్స్ గాడ్ పర్మిట్స్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసారి దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు? దేవుని నమ్ముతున్న ప్రతి ఒక్క బిడ్డలకి కష్టాలు ఉండవంటారా? శ్రమలు ఉండవంటారా? చాలా మంది ఏమంటారు అంటే, దేవుని మీరు నమ్మిన తర్వాత మీ జీవితంలో కష్టాలే ఉండవు, శ్రమలే ఉండవు. యేసు ప్రభు నమ్మిన తర్వాత, యేసు ప్రభును సొంత రక్షకుడుగా స్వీకరించిన తర్వాత ఇంత ముందు కన్నా ఇంకా కష్టాలు, శ్రమలు అనేది నీ జీవితంలో పెరిగిపోతుంది. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. నీ జీవితంలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధలు, ఇరుకలు, ఇబ్బందులు ఏదొచ్చినా కూడా వాటిలో నుంచి దేవుడు విడిపించే మార్గం దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే కాదు గాని నీ జీవితంలో ఇంకా కష్టాలే రావు, నీ జీవితంలో ఇంకా శ్రమలే రావు అని అంటలేదు దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని నమ్ముతున్న వారి జీవితంలో అసలు దేవుడు ఎందుకు శ్రమలు అనేది అనుమతిస్తాడు? ఏమంటే శ్రమలు లేకుండా ఉంటే బాగుంటది కదా, శ్రమలు లేకుండా ఉంటే దేవుని స్తుతించవచ్చు కదా, ఆరాధించవచ్చు కదా, దేవుని మహిమ చెల్లించవచ్చు కదా, శ్రమలే లేకపోతే అంతా బాగుంటది కదా అని అంటే దేవుని యొక్క చిత్తం అది కాదే కాదు. ఎందుకు మన జీవితంలో దేవుడు శ్రమలు అనేది అనుమతిస్తాడో మీతో 3 విషయాలు పంచుకుంటాను. నీ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి దేవుడు కొన్నిసారి శ్రమలు అనుమతిస్తాడు. ఈ వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యం. నమ్మకమైన వానికి దీవెనలు మిండుగా కలుగును. నమ్మకత్వం అనే దేవుడు చూడాలి అని అంటే దేవుడు కొన్నిసారి నీ జీవితంలో శ్రమలు అనేది ఆయన అనుమతిస్తాడు. నువ్వు దేవుడికి ఎలాగ నమ్మకంగా ఉంటున్నావు, అసలు నమ్మకంగా ఉంటున్నావా లేదా అనేది దేవుడు కొన్నిసారి చూస్తాడు, కొన్నిసారి దేవుడు పరీక్షిస్తాడు. శ్రమలు లేని సమయంలో నువ్వు నమ్మకంగా ఉండటానికి అది ఎవరైనా ఉంటారు, కానీ శ్రమలు రావగానే ఆ సమయంలో మనం దేవుడి పట్ల ఎంత నమ్మకంగా ఉంటున్నామో అనేది దేవుడు చూస్తాడు. నీ మాటల్లో నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. ఏ సంగతుల్లో ఏ విషయమందు యోబును నోటి మాటలు అయినను పాపము చేయలేదు. నీ మాటల్లో నువ్వు ముందు నమ్మకంగా ఉండాలి. ఎందుకనంటే సహజంగా చాలా మంది వారి జీవితంలో కొన్ని శ్రమలు వారు వెళ్ళిన తర్వాత వారి నోటి మాటలు వారు సహజంగా అదుపులో పెట్టుకోలేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు. శ్రమల్లో ఉన్న సమయంలో చాలా మంది అసలు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు దేవుడి దృష్టిలో అసలు నేను ఉన్నానా లేదా, ఎందుకు దేవుడిని నమ్మాను, నమ్మకుండా ఉంటే బాగుండేది కదా, ఇదిగో దేవుడిని నమ్మాను, శ్రమలు అనేది నేను అనుభవిస్తున్నాను, నమ్మకుండా ఉంటే ఎంత బాగుండేది అని చాలా మంది నోటి మాటల వల్ల వారి నమ్మకత్వాన్ని కోల్పోతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, తన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంట, తన నోటి మాట ద్వారా దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి శపించలేదు, దేవుని మీద సరగలేదండి, దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఎంత భక్తి కలిగి ఉన్నాడు. నువ్వు నిజంగానే దేవుడి పట్ల భక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నీ నోటి మాటల ద్వారా ఏ మాత్రము నువ్వు దేవుణ్ణి ప్రశ్నించవు, సనగవు. అలాగే నోటి మాటల్లో కూడా నువ్వు దేవుడి పట్ల నమ్మకంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నిజంగానే నీ జీవితంలో నీ శ్రమలలో ఉన్న సమయంలో, కష్టాలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నీ నోటి మాటలు పలుకుతున్న ఆ నోటి మాటల్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు. యోబు భక్తుడు ఏ రీతిగా అయితే తన నోటి మాటల్లో కూడా నమ్మకంగా ఉన్నాడో, అలాగే నువ్వు కూడా శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా నీ నోటి మాటల్లో కూడా నువ్వు కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 3:12 చూద్దాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మీరు ప్రార్థన చేయట్లేదు అనంటే మీ కుటుంబంలో ఉన్న వారు ఎవ్వరు కూడా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయరు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడి మీరు ముందుకెళ్తారో ఆ టైంలోనే మీకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చేసింది పెద్ద భక్తి పర్వాలాగా, రోజు ప్రార్థన చేస్తుంది, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు ఏంటి అని అనేకమైన మాటలు అంటారు. ఎవరైతే ప్రార్థన చేయరో వారి గురించి ఎవరేమనరు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయడానికి నిర్ణయించుకుని ప్రార్థన చేయడానికి ప్రారంభం చేసావో అప్పటి నుంచి నీ గురించి వ్యతిరేకమైన మాటలు నీ కుటుంబంలో నుంచి ప్రారంభమవుతుంది, బయట నుంచి ప్రారంభం అవదు. నువ్వు భక్తి చేయలేని సమయం వరకు ఎవ్వరు నీ గురించి ఏమనరు. ఎలాంటి ఆటంకాలు నీ జీవితంలో రాదు. నువ్వు భక్తి అనేది ఎప్పుడైతే ఎంచుకుని భక్తి చేయడానికి ఇష్టపడతావో, విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉంటావో, ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉండడానికి ఇష్టపడి ముందుకు వెళ్తావో అప్పుడే నీకు ఆటంకాలు అనేది వస్తుంది. అప్పుడు వరకు నీకు హింస ఏమాత్రం రాదు. ఎక్కడి నుంచి ముందు హింస ప్రారంభం అవుతుంది, ఎక్కడి నీకు ముందు ఆటంకాలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయంటే ముందు నీ కుటుంబం నుంచే ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కలిగి ఉంటావో అప్పుడే నీకు ఆటంకాలు అనేది వస్తుంది. అంటే ముందు మనం భక్తిలో దేవుడికి మనకు నమ్మకంగా ఉండాలి. నా జీవితంలో ఎన్ని శ్రమల్లో వెళ్ళినా పర్వాలేదు, నా జీవితంలో ఎంతో చేదు అనుభవంలో కూడా నేను వెళ్ళినా పర్వాలేదు, నా జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా పర్వాలేదు, నన్ను తిట్టినా దూషించినా ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ నా భక్తిని నేను విడిచిపెట్టను ప్రభా, నా ప్రార్థన విడిచిపెట్టను ప్రభా, నాకు ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టను ప్రభా, నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా, ప్రార్థనలో నమ్మకంగా ఉంటాను ప్రభా, భక్తిలో నమ్మకంగా ఉంటాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో నిజంగా దేవుడు నిన్ను చూసి ఎంతో ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే నువ్వు నిజంగానే నీ జీవితంలో శ్రమలనే అనుభవంలో నువ్వు వెళ్తున్న సమయంలో నువ్వు దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటున్నావు. భక్తిని విడిచిపెట్టావా, ప్రార్థన విడిచిపెట్టావా, భక్తిహీనుడుగా నువ్వు జీవిస్తున్నావా? ఇంత ముందు అయితే నువ్వు ఎంతో ప్రార్థన కలిగి ఉన్నావు, ఇంత ముందు అయితే ఎంతో దేవుడి పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నావు, ప్రతిదానికి దేవుడు అనేదానివి, ప్రతిదానికి దేవుడు అనేవాడివి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది భక్తి జీవితం? ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రార్థన జీవితం? ఎక్కడికి వెళ్ళిపోయింది విశ్వాసము? ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఇప్పుడు చల్లారిపోయేవా? ఇప్పుడు ఆ ప్రార్థన లేదా నీ జీవితంలో? నీ జీవితంలో కొన్నిసారి కష్టాలు, శ్రమలు, మంచి రోజులు రాగానే విడిచిపెట్టావా దేవుడికి? దేవునికి నువ్వు ఎంతో దూరంగా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదైతే అన్ని విడిచిపెట్టావో తిరిగి మళ్ళీ రమ్మని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు. చాలా మంది కొన్నిసారి వారి జీవితంలో కష్టాలు, శ్రమలు రావగానే ప్రార్థన మానేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు వరకు కష్టాలు, శ్రమలు లేని సమయంలో ఎంతో విశ్వాసం కలిగి ఉంటున్నారు, కానీ వారి జీవితంలో కొన్ని శ్రమలు, శోధనలు, ఇరుకు, ఇబ్బందులు, అనారోగ్యాలు రావుగానే విశ్వాసంలో చల్లారిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమల్లో, నిందలు, అవమానాల్లో ఆ సమయంలోనే దేవుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తా ఉంటాడు. నువ్వు ఆ సమయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నావో, ఆ సమయంలో ప్రార్థన కలిగి ఉంటున్నావా, ఆ సమయంలో దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నావా లేదా అనేది అతి ముఖ్యంగా దేవుడు చూస్తాడు. అంత బాగున్న సమయంలో ప్రార్థన చేయడం పెద్ద గొప్పతనం కాదు, అంత బాగున్న సమయంలో విశ్వాసం కలిగి ఉండడం ఎంత గొప్పతనం కాదు. కానీ నీ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇరుకు, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నువ్వు ప్రార్థన కలిగి ఉన్నావు, దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. అట్టి భక్తి కలిగి ఉన్నావను, అట్టి నమ్మకత్వం కలిగి ఉన్నావో లేదా ఒకసారి మనం పరీక్షించుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది రాసుకోండి, నిన్ను హెచ్చించడానికి దేవుడు కొన్నిసారి శ్రమలు అనుమతిస్తాడు. వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 16:22. యేసు ప్రభు ఆయన శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, కానీ రానున్న రోజుల్లో మీరు సంతోషించే దినము రాబోతుంది. అందు నుంచి యేసు ప్రభు ఏమన్నారంటే, ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న శ్రమలు, సమస్త నిందలు, అవమానాలు సమస్తము ఆయన జయించాడు. పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. సమస్తమును జయించిన యేసు ప్రభుని నమ్ముతున్న మనము కూడా దేవుడు కూడా కోరుకుంటాడంటే, నేను ఏ రీతిగా అయితే ఈ లోకాన్ని జయించానో మీరు కూడా జయిస్తారు. అంటే మీకు శ్రమలు ఉండవంటావా? ఉంటాది. శ్రమలు ఉంటాయి, ఉండకుండా ఉండదు. కానీ ఆ శ్రమల్లో దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆ శ్రమల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. శ్రమలు ఎందుకు మన జీవితంలో ఎందుకు వస్తాయనంటే నిన్ను హెచ్చించడానికే కొన్నిసారి నీ జీవితంలో
శ్రమలది అని అనుమతిస్తూ ఉంటాడు. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం ఒకసారి. యోసేపు జీవితంలో మనం చూస్తే గనక ఎన్నో శ్రమల కింద తన జీవితంలో ప్రయాణమై వెళ్ళాడు. ఐగుప్తులో వెళ్ళిన తర్వాత యోసేపు హెచ్చించబడ్డాడు. అప్పుడు వరకు తన జీవితంలో శ్రమల కింద యోసేపు వెళ్ళాడు. ఒకవేళ యోసేపు శ్రమలు పొందకపోతే ఐగుప్తులో వెళ్ళేవాడా? అసలు ఐగుప్తులో యోసేపు ఎందుకు వెళ్ళాడు? అదే చెప్తున్నాడు. ఏంటంటే ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరికి ముందుగా పంపించాడంట? యోసేపుకు దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు దేవుడు యోసేపుకు? ప్రాణ రక్షణ కోసము. ఎవరు ప్రాణము రక్షించడానికి? ముందు ఇజ్రాయెల్ ప్రాణాల్ని రక్షించబడాలి. ఎందుకనంటే ఒక భయంకరమైన కరువు అక్కడ రాబోతుంది. ఆ కరువులో అనేక మంది చనిపోబోతున్నారని దేవుడికి తెలుసు. కాబట్టి ముందే దేవుడు యోసేపు జీవితంలో శ్రమలు అనేది అనుమతించాడు. ఒకవేళ యోసేపు ఆ సమయంలో ఏంటి ప్రభా నాకు ఇన్ని శ్రమలు, ఎందుకు ప్రభా నా జీవితంలో ఇన్ని కష్టాలు, నా సహోదరులు నాకు ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు, నా సహోదరులను ఎందుకు నేనంటే అస్సలు నచ్చదు వారికి, నన్ను ఎందుకు ఈ గుంటలో పడేశారు, ఎందుకు ఈ ఐగుప్తులో వచ్చిన తర్వాత నేను తప్పు చేయలేదు, ఎలాంటి పాపం చేయలేదు, అయినా కూడా నాకు చెరసాల్లో తీసుకుని వెళ్ళి పడేశారు అని యోసేపు ఎప్పుడైనా తన జీవితంలో దేవుని పట్ల ఎలాంటి సనగడం అనేది మనకు కనబడుతుంది. అసలు బైబిల్లో ఎక్కడ కూడా యోసేపు ఇంత మాత్రం కూడా సనగలేదండి. దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఏమాత్రం అనలేదు. దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మీరు మీ జీవితంలో అనేక శ్రమల్లో కూడా మీరు వెళ్ళిన సమయంలో, అనేక కష్టాలు, నిందల, అవమానాల సమయంలో వెళ్ళిన సమయంలో అనేక సారి మీరు దేవుణ్ణి ప్రశ్నించారు. అనేక సారి దేవుని పట్ల మీరు సనిగారు. ఏంటి ప్రభా నాకే రావాలి ఈ కష్టాలు, నాకే ఈ నిందలు రావాలా, నన్నే ద్వేషించాలా, నేనంటేనే అసూయ కలిగి ఉండాలా, ఇంకెవరు లేరా అని అనేక సారి మీ జీవితంలో మీరు ప్రశ్నించారు. కానీ యోసేపు అలాగే చేయలేదండి. యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడు అనంటే, దేవుణ్ణి ఎంత సంపూర్ణంగా నమ్మాడు అనంటే, నేను ఈ శ్రమల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఏదో ఒక సమయంలో దేవుడు నన్ను ఈ కష్టాల నుంచి విడిపిస్తాడు, దేవుడు నాకు ఏదైతే కల చూపించాడో నా జీవితంలో తప్పక నెరవేరుస్తాడని ఒక విశ్వాసంతో ఉన్నాడండి యోసేపు. చాలా మంది ఏం చేశారంటే వాగ్దానము తీసుకుంటారు ప్రతి సంవత్సరం. తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడలేదు అని అంటే చాలా మంది దేవుణ్ణి ప్రశ్నిస్తారు. అసలు ఏంటి ప్రభా, ఈ వాగ్దానం ఇచ్చిన వాడు నువ్వేనా? ఏదో నా సొంతంగా నేను బలవంతంగా కష్టంతో నేను తీసుకున్న ఈ వాగ్దానం అంటావా? కాదు, దేవుడిచ్చిన వాగ్దానం తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. కానీ నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని కష్టాల్లో నువ్వు వెళ్ళినా ఆ సమయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సమయంలో కూడా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము, ఓర్పు, సహనము కలిగి ఉంటావో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వాగ్దానం తీసుకున్నావు కానీ ఓర్పు కలిగి ఉండట్లేదు. నువ్వు వాగ్దానం తీసుకుని ఉన్నావు కానీ విశ్వాసం కలిగి ఉండట్లేదు. మరి నీ జీవితంలో ఎలాగ దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది? యోసేపు దర్శనం పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. ఇదిగో నా స్థితి ఇలాగ అవబోతుంది అని దర్శనం పొందుకున్నాడు. కానీ అలాగే విశ్వాసం కలిగి కూడా ఉన్నాడు. దేవుడు ఐగుప్తులో ఎందుకు నడిపించాడు అని అంటే, ఇజ్రాయేలు జనాంగాన్ని ప్రాణాన్ని రక్షించడానికే ఐగుప్తులో యోసేపు పంపించలేదు. కానీ ఐగుప్తులో ఉన్న వారు కూడా అందరూ రక్షించబడాలి, అందరూ ఎవరు కూడా మరణించొద్దని, వారందరికి ఎవరికి ప్రాణహాని జరగొద్దని ఐగుప్తులో దేవుడు యోసేపుకు పంపించాడు. ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశం లేకుండా దేవుడు నీ జీవితంలో శ్రమలది అనుమతించాడా? నిన్ను హెచ్చించడానికి, నీ పరిస్థితిని బాగు చేయడానికే. అంతేగాని నిన్ను బాధ పెట్టేవాడు కాదు మన దేవుడు. నువ్వు బాధల్లో, శ్రమల్లో, నిందల, అవమానాల్లో, కష్టాల్లో ఉన్న సమయంలో దేవుడు నిన్ను చూసి ఆనందించడు.
దేవుడు నిన్ను చూసి సంతోషపడాడు కానీ దేవుడు నిన్ను చూసి కూడా ఎంతో బాధపడతాడు. ఎందుకు తెలుసా? నిన్ను బాధ పెట్టడం ఆయన చిత్తము కాదే కాదు. నిన్ను హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను హెచ్చించాలి అనంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఓర్పు, సహనము, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు, సహనము, విశ్వాసం నువ్వు కలిగి ఉంటావో దేవుడు తప్పక నిన్ను హెచ్చించే రోజు తప్పక నీ జీవితంలో తీసుకుని వస్తాడు. హెచ్చించబడాలని ఎవరు కూడా కోరుకోలేని వారు ఎవరైనా ఉన్నారంటారా? అందరూ ఎదగాలని కోరుకుంటారు, అందరూ బాగుపడాలని కోరుకుంటారు. మనము కూడా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చింది అనంటే దాన్ని బట్టి మనం బాధపడదు కానీ దాన్ని బట్టి మనం సంతోషించే వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసంని బలపరచడానికి దేవుడు కొన్నిసారి శ్రమలు అనుమతిస్తాడు. శ్రమల్లో వెళ్ళకపోతే నీ విశ్వాసంలో నువ్వు బలంగా ఉండలేవు. ప్రారంభంలో ఉన్న విశ్వాసము, ఆ చిన్న రవంత విశ్వాసం ఇప్పుడు కూడా అలాగే కలిగి ఉన్నారు చాలా మంది. ఆ చిన్న విశ్వాసం బట్టి నీ జీవితంలో ఏ కార్యమైనా నువ్వు చూడగలవా? ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఇప్పుడు కూడా నువ్వు అదే విశ్వాసం కలిగి ఉన్నావంటే నువ్వు ఎక్కడ ఎదిగావు, ఎక్కడ బలపడ్డావు? అసలు విశ్వాసంలో బలపడ్డావా? అసలు విశ్వాసంలో నువ్వు ఎదిగావా? దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏమో ఎదగకుండా ఓ చిన్న బాళ్ళులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంటే ఎలాగా? తల్లులు ఏం కోరుకుంటారు అని అంటే వారి పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. అవునా కదా? నా పిల్లోడు ఇలాగే ఉండాలని కోరుకుంటారా? ఎవ్వరు కూడా కోరుకోరు. నీ పిల్లలు ఎదుగుతారు. ఎప్పుడు ఎదుగుతారు? ఒక రోజున ఎదిగిపోతారా? ఈ రోజు పాలిచ్చామంటే రేపు పొద్దున్న ఎదిగిపోతాడా, పరిగెడతాడా? లేదు, సమయం అనేది పడుతుంది. అలాగే నువ్వు కూడా యేసు ప్రభుని నమ్మి ఎన్నో సంవత్సరాలు అయింది కానీ నువ్వు విశ్వాసంలో ఎదుగుదల అనేది కనబడుతుందా నీ జీవితంలో? కొంచెం శ్రమ రాగానే, కొంచెం కష్టాలు, నిందలు, అవమానాలు రావగానే నీ విశ్వాసం ఎక్కడా? ఎందుకు నువ్వు విశ్వాసంగా ఉండలేకపోతున్నావు? కొంచెము నీ జీవితంలో శ్రమ రాగానే అవిశ్వాసిగా భయపడిపోతా ఉంటున్నావు. మరి నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? ఎందుకు కొన్నిసారి నీ జీవితంలో శ్రమలు రాగానే ఎందుకు భయపడిపోతున్నావు అంటే నీలో విశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంది, కొంచెంగా ఉన్నది, అంత బలంగా లేదు. బలహీనమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు. అందు గురించి కొన్నిసారి నీ జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు రావగానే భయపడిపోయి సందర్భం కనబడతా ఉంటుంది నీ జీవితంలో. ఎందుకంటే నీకు కలిగిన విశ్వాసం బలహీనంగా ఉన్నదండి. దాన్ని బలపరచట్లేదు. విశ్వాసాన్ని ఎలాగ బలపరచగలం మనం విశ్వాసాన్ని? వాక్యంలో వినండి. వాక్యం వినుట వల్ల మనకు విశ్వాసం వస్తుంది. మనం విశ్వాసంలో బలంగా ఉండాలంటే వాక్యము అనేది నువ్వు ధ్యానించాలి, చదవాలి, వినాలి. అప్పుడే నువ్వు విశ్వాసంలో బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ రీతిగా అయితే ఒక బంగారము సువర్ణంగా మెరవాలి అంటే ఎక్కడ వేస్తే ఇంకా సువర్ణంగా మారుతుందండి? అగ్ని అనే పొట్టంలో మీరు వేశారనుకోండి ఇంకా మెరుతుంది. చీరలు జిగేలు జిగేలు మనాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? లైట్ల దగ్గర వెళ్ళాలి. మనము కూడా మెరవాలి, మనము కూడా ఆధ్యాత్మిక విషయంలో ఎదగాలి, బాగుండాలి అని అంటే వాక్యం అనే వెలుగులో మనము రావాలి. వాక్యం అనే వెలుగు కింద ఎప్పుడైతే నువ్వు వస్తావో నువ్వు బాగుపడడానికి అవకాశం ఉంటుంది, ఆధ్యాత్మికలో ఎదగడానికి అవకాశం ఉంటుంది, దినదినము అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది, దినదినము నువ్వు విశ్వాసంలో బలపడడానికి అవకాశం ఉంటుంది. వాక్యం అనే వెలుగు కింద నువ్వు రాకపోతే నీ జీవితంలో నువ్వు ఎదగలేవు, విశ్వాసంలో బలపడలేవు, భక్తి విషయంలో మార్పు పొందుకోలేవు. ఎందుకు ఎదగలేకపోతున్నావు? ఎందుకు మార్పు చెందలేకపోతున్నావు? విశ్వాసంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు, బలపడలేకపోతున్నావు అంటే దాని యొక్క ఒక్కటే ఒక కారణం ఏంటంటే వాక్యం అనే వెలుగు కింద నువ్వు రావట్లేదు, వెలుగు నుంచి పారిపోతున్నావు. వాక్యము బైబిల్ మోయడానికి ఇష్టపడుతున్నావు, దేవుని మందిరం తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నావు, కానీ దాన్ని చదువుకోవడానికి ఇష్టపడతలేదు. అందు గురించి నీ ఆత్మీయతలో మార్పు అనేది కనబడతలేదు, నీ భక్తిలో మార్పు అనేది కనబడతలేదు, నీ విశ్వాసంలో మార్పు కనబడతలేదు. ఈ రోజు క్రైస్తవులు అండి మోసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, బైబిల్ చదివే వాళ్ళు తక్కువైపోయారండి. మోసే దాని యొక్క విలువను తెలుసుకోలేవు. బైబిల్ యొక్క విలువను తెలుసుకోవాలి అని అంటే చదువుకుంటేనే తెలుస్తుంది దాని యొక్క విలువ ఏంటో. మోస్తున్న వాడికి ఏం తెలుసు? చదువుకున్న వాడికే తెలుసు బైబిల్ యొక్క విలువ ఏంటో. నువ్వు కలిగిన బైబిల్ ఎక్కడున్నది ఇప్పుడు? సెల్ ఫోన్ లో పెట్టుకున్నావా? బీరువాలో పెట్టుకున్నావా? ఒక కుర్చీయో టేబులో ఒక మంచి స్థలాన్ని చూసి ఆ మూలకు పెట్టేసావా నువ్వు? అలాగ పెట్టడం బట్టి నీ జీవితంలో ఎక్కడ మార్పు కనబడుతుంది?
చదువుకుంటేనే కదా నువ్వు మోసే క్రైస్తవుడుగా ఉంటావా, చదువుకునే క్రైస్తవుడుగా ఉంటావా? ఒక నిర్ణయం నువ్వు తీసుకో. ఒకవేళ బైబిల్ ని నువ్వు మోస్తున్నావు, చదవట్లేదు అనంటూ నువ్వు ఎవరు తెలుసా? కూలీవి నువ్వు. కూలీ అంటే తెలుసా? లగేజ్ మోసేవాడు. చదివేవాడు క్రైస్తవుడు, మోసేవాడు కూలీ. బైబిల్ ఎందుకు పెట్టుకున్నామంటే కొందరంట స్టైల్ కోసం. బైబిల్ మీద డిజైన్ ఫ్లవర్లు అంట, దాన్ని డెకరేట్ చేయమంటే ఎంతో బాగా డెకరేట్ చేస్తారు. బ్రతుకుని బాగు చేసేది వాక్యము. వాక్యం చదువుకోమనంటే ఎవరైనా చదువుతున్న వారు ఉన్నారండి? అసలు చదివిన వాడులో జీవితంలో మార్పు ఉంటది, చదివిన వాడిలో విశ్వాసంలో ఎదుగుదల ఉంటది, చదివిన వాడిలో మారు మనసు అనేది కనబడుతుంది, చదివిన వాడిలో వాడి జీవితము వెలుగులాగా ఉంటదండి. అందు గురించి వాక్యం అనే వెలుగు కింద నువ్వు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం అనే వెలుగు కింద నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ విశ్వాసంలో నువ్వు బలంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో బలంగా ఉంటావో నీ జీవితంలో ఉన్న శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, ప్రతి పరిస్థితుల్లో నిలబడటానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడవడం అసాధ్యము. నీకు విశ్వాసం ఉంది కానీ శ్రమల్లో రావగానే మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది విశ్వాసము? ఆ శ్రమల్లో, నిందల్లో, అవమానంలో నిలబడలేకపోతున్నావు, ఊగిపోతున్నావు, పడిపోతున్నావు. ఎందుకనంటే విశ్వాసము వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టుకోలేదు. నీ విశ్వాసం ఎక్కడ కట్టుకోవాలి తెలుసా? వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టుకోవాలి, అప్పుడే బలంగా ఉంటదండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం ఇంకా 3వ వాక్యం చూద్దాం. జీవితంలో కష్టాలు, శ్రమలు ఇవన్నీ రావగానే మహా ఆనందముతో మీరు ఎంచుకుంటున్నారా? కొన్ని చోట్లంట ప్రార్థనలు ఎలా చేస్తున్నారో తెలుసా పాస్టర్లు? రండి, మీ గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు, శోధనల నుంచి విడిపించడానికి ప్రత్యేకమైన ప్రార్థనలు, శ్రమల నుంచి ఎలాగ బయటకు రావాలో మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు మేము చేస్తున్నాము, మా దగ్గర రండి అని ఆహ్వానిస్తున్న సేవకులు చాలా మంది ఉన్నారు. శ్రమల నుంచి విడిపించడానికంటే ప్రార్థన చేస్తారంట, అప్పటికప్పుడు శ్రమలు వెళ్ళిపోతాయంట. తప్పుపోతా అది. శ్రమలు ఉండవు అని అంటున్న వారు చాలా మంది ఉన్నారు సేవకులు. అలా ఉండదు. శ్రమలు వస్తాయి, రాకుండా ఉండవు. ఇంతకుముందు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించకుండా ముందు ఉన్న సమస్యలు వేరే, సమస్యలు, శోధనలు వేరే. నమ్మిన తర్వాత శ్రమలు పెరుగుతాయి, శోధనలు పెరుగుతాయి. ఒక సేవకుడు ఏం బోధించాలి అనంటే ఆ శ్రమలు రావగానే ఎలాగ నువ్వు నిలబడగలవు అని బోధించాలి గాని నీ శ్రమల నుంచి విడిపించడానికి నేను ప్రార్థన చేస్తాను అన్న సేవకులు చాలా మంది ఉన్నారు. అది సరి అయింది కాదే కాదు. ఒక విశ్వాసులకు ఏం నేర్పించాలి తెలుసా? నీ జీవితంలో శ్రమలు వస్తాయమ్మా, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయమ్మా. ఆ శోధనలు, ఇరుకు ఇబ్బందులు నువ్వు ఎలాగ నిలబడాలి, అనారోగ్యం ఉన్న సమయంలో ఏ రీతిగా నిలబడాలో అని చెప్పే స్థితిలో ఉండాలి ఒక సేవకుడు. అంతేగాని నీకు నీ జీవితంలో శ్రమలే రావు, ఈ శ్రమల నుంచి విడిపిస్తాను, నీ ప్రార్థన చేస్తాను. క్రైస్తవులుగా పిలబడుతున్న మనము కూడా శ్రమలు మన జీవితంలో వచ్చినా, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఆ శోధన, ఇరుకు, ఇబ్బందుల్లో మనం ఎలాగ నిలబడాలో అది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వేం అడగాలి తెలుసా? ప్రభువా, నా జీవితంలో శ్రమ వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు, అవమానాలు వచ్చినా ఆ సమయంలో నేను ఎలాగ నిలబడాలో నాకు నేర్పించు ప్రభువా. అలాంటి ప్రార్థనలు చేసే క్రైస్తవుడిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని ప్రభువా నాకు వద్దు ప్రభువా సమస్యలు, వద్దు ప్రభువా ఈ శోధనలు, వద్దు ప్రభువా ఈ ఇరుకు ఇబ్బందులు, వద్దు ప్రభువా ఇవన్నీ నీ కష్టాల్లో ఉండలేను ప్రభువా, నాకు ఇవన్నీ తీసేయి అని నువ్వు అనొద్దు. దేవుని మందిరానికి వస్తున్నారు చాలా మంది. వచ్చిన తర్వాత ఈ ప్రశ్న వేసామనుకోండి, ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్లో ఎవరికి శ్రమలు కావాలి చేతులు ఎత్తండి అని అంటే ఎవరైనా చేతులు ఎత్తుతారండి? ఎవరు ఎత్తరు. దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, స్వస్థతలు కావాలి, ప్రవచనాలు కావాలి, అద్భుతాలు కావాలి, మేలులు కావాలి, సుఖముతో, సంతోషముతో, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ తో నిండిపోయి కోరుకుంటున్నారు చేతులు ఎత్తండి అని అందరు ఎత్తుతారు. ఎవరికి శ్రమలు కావాలి, ఎవరికి నిందలు, అవమానాలు కావాలి అని అంటే ఎవరిని ఎత్తుతారా? ఎవ్వరు కూడా ఎత్తరు. ఎందుకు తెలుసా? ఈరోజు క్రైస్తవులు ఎలాగైపోయారు తెలుసా? లగ్జరీ క్రిస్టియన్స్ అయిపోయారు. లగ్జరీ క్రైస్తవులు. అంత బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. శిష్యులు వారు శ్రమల కింద వెళ్ళారు, ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాల కింద వెళ్ళారండి. వారు తినటానికి ఆహారం లేదు, వారికి వేసుకుంటానికి మంచి వస్త్రాలు లేవండి,
కానుకలు ఆశించలేదండి, వారు డిమాండ్ చేయలేదండి, వారు ఎవరు స్పాన్సర్ చేస్తారని ఎదురు చూడలేదండి. వారు ఎన్నో ప్రార్థన చేస్తూ ఎంతో విశ్వాసంతో ప్రయాణం అయి వెళ్ళారండి వారు. కానీ ఈ రోజు క్రైస్తవులు అలాగ ఉన్నారు? అసలు అలాంటి క్రైస్తవులు ఎక్కడ కనబడుతున్నారండి? మీ జీవితంలో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్న వారు ఎంతమంది ఉన్నారండి? శిష్యులు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా ఉంటున్నారండి ఈ రోజు. అసలు కొంచెం కష్టం రాగానే, కొంచెం ఇబ్బంది ఇరుకు రాగానే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నా ప్రార్థన ఎందుకు వింటలేదు, నన్ను విడిచిపెట్టావా, మా అత్తగారు చూడు ఎంత బాగుందో, మా కోడలు చూడు ఎంత బాగుందో, మా ఇంట్లో చూడు అందరు బాగున్నారు ప్రభువా, నాకే రావాలి ఈ కష్టాలు అని ప్రశ్నిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? నీ విశ్వాసం ఎక్కడ బలపడుతుందో తెలుసా? అగ్ని అనే శ్రమల్లో వెళ్ళిన తర్వాత నువ్వు విశ్వాసంలో ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఇంకా బలపడడానికి అవకాశం ఉంటుంది. నాకు వద్దు కష్టాలు, నాకు వద్దు శ్రమలు అంటే మరి నీ విశ్వాసం ఎలా బలపడుతుంది? అలాగే దేవుడు నీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడండి. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? అంత బాగున్న సమయంలో దేవుణ్ణి స్తుతించుడి అని అన్నారు వారు. తర్వాత కొన్ని శ్రమలు రాగానే అంత బాగుంది, బ్రెడ్ ఉంది, హనీ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అంత బాగుంది, ఎందుకు ప్రభా ఈ అరణ్యంలో తీసుకొచ్చావు, మాకు చికెన్ లేదు, బ్రెడ్ లేదు, వాటర్ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు, విడిచిపెట్టావా అని చెప్పేసి ఎన్నిసార్లు వారు ప్రశ్నించారండి అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు. వారిని చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు. వీళ్ళనా విడిపించింది ఐగుప్తు నుంచి, విడిపించకపోతే ఎంత బాగుండేది, మోషే పక్కన జరుగు, వీరిప్పుడే నాశనం చేస్తానని చెప్పేసి దేవుడు కోపపడి తన ఉగ్రత చూపించడానికి ఇష్టపడ్డాడండి. ఆ సమయంలో మోషే వచ్చి, ప్రభువా వద్దు ప్రభువా, ఇలాగ నాశనం చేయడం బట్టి నీ పేరుగా అవమానం ప్రభువా, ఇదిగో వారి దేవుడు అక్కడి నుంచి విడిపించాడు, తీసుకొచ్చి అరణ్యంలో చంపేశాడు అని అంటారు ప్రభువా, వద్దు ప్రభువా, కావాలంటే నన్ను నాశనం చేయ ప్రభువా, వద్దు ప్రభువా, వారిని విడిచిపెట్టు ప్రభువా అని మోషే బతిమలాడుతున్నాడండి. నీ జీవితంలో కూడా సమస్యలు, శోధనలో, ఇరుకిబ్బందుల్లో ఉన్న సమయంలో దేవుణ్ణి ప్రశ్నించేవాడిగా ఉంటున్నావేమో, దేవుని మీద సనుగుతున్నావేమో, విశ్వాసం నుంచి అవిశ్వాసంలో వెళ్ళిపోయేవేమో, భక్తి నుంచి భక్తిహీనుడుగా మారిపోయేవేమో, సమస్తము విడిచిపెట్టావేమో నువ్వు. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా? విడిచిపెట్టిన వాటిని అన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించేయమని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ ప్రార్థన జీవితం నువ్వు విడిచిపెట్టావేమో, మళ్ళీ తిరిగి ప్రార్థన ప్రారంభం చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్య ధ్యానం నువ్వు చదివేదాను ఇప్పుడు చదవట్లేదు, కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ తిరిగి చదవడం ప్రారంభం చేయి, నీ మళ్ళీ తిరిగి నీ భక్తి జీవితాన్ని కట్టుకో. దేవుడు అట్టి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక క్రైస్తవుడు ఏ సమయంలో ఎలాగ ఉండాలి? దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి సమయంలో నువ్వు ఒక్కలాగానే ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? కాలం మారిపోయినట్టు మారిపోతున్నారు చాలా మంది క్రైస్తవులు. చర్చికి వచ్చేటప్పుడేమో భక్తిలాగా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమో శక్తిలాగా. చర్చికి వచ్చేటప్పుడేమో వందనాలండి పాస్టర్ గారు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్తల మీద గొడవలు పెడుతున్న ఆడలు, అలాగే పురుషులు కూడా ఉన్నారండి, భార్యలతో గొడవలు పెడుతున్న వారు. వీరు ఎవరో సమయ ప్రకారంగా మారిపోతున్న వారు. ఊసరవల్లికి ఏ చెట్టు దగ్గర వెళ్తే ఆ చెట్టు రంగు కలర్ అనేది మారిపోతాం. రెడ్ దగ్గర వెళ్ళేటప్పుడు రెడ్ లాగా మారిపోతుంది, బ్రౌన్ దగ్గర వెళ్ళేటప్పుడు బ్రౌన్ లాగా మారిపోతాయి, గ్రీన్ దగ్గర వెళ్ళేటప్పుడు గ్రీన్ లాగా మారిపోతాయి, ఎల్లో దగ్గర వెళ్ళేటప్పుడు ఎల్లో లాగా మాట్లాడు. చాలా మంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. చర్చికి వచ్చేటప్పుడు ఒక రకంగా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఓ రకంగా, మార్కెట్ వెళ్ళేటప్పుడు ఓ రకంగా, ఇంటి దగ్గర వీధి దగ్గర తిరిగేటప్పుడు ఓ రకంగా, కొందరు అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఓ రకంగా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఓ రకంగా ఉంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు కొందరు ఎలా కలిసా అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఒక దురాత్మలాగా, దయ్యలాగా ఉంటారు. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ స్వరూపిలాగా ఉంటారు. ప్రేమ, కరుణ, జాలి, దయాలుత్వము, శాంతి, దీర్ఘశాంతం అన్ని ఫలాలు కనబడతాయి. అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఒక్క ఫలం కూడా కనబడదు. దీర్ఘశాంతము, దయాలుత్వము, విశ్వాసం లేదు, అవసరం లేదు. ఏదైనా అత్తగారు ఏదైనా మాట్లాడింది అనుకో, అంతే కత్తిలాగా తీసుకుని ఒకటే నోటంట మాట సహించినానండి. మా ఇంట్లో నేను ఏది చెప్పినా సహిస్తాను, కానీ మా అత్తగారు ఏదైనా అంటే సహించను అంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది భక్తి జీవితము? ఎందుకమ్మా నటిస్తున్నావు నువ్వు? నిన్ను యాక్టర్ అన్నాలా, నిన్ను క్రిస్టియన్స్ అన్నాలా? నువ్వు యాక్టింగ్ చేయడం బట్టే కదా మన సమాజం బాగుపడతలేదు. నువ్వు యాక్టింగ్ చేయడం బట్టి నువ్వు ముందున్నవాడు మార్పు చెందట్లేదు. నువ్వు యాక్టింగ్ చేయడం బట్టే కదా మీ ఇంట్లో ఎవరు కూడా మారట్లేదు. బైబిల్ చెప్తున్న క్రైస్తవులు ఎలా ఉంటారో నేను చెప్తున్నా. వాడు మార్పు చెందడు, అస్సలు మార్పు రాదు వాడి జీవితంలో. చర్చిలో ఓ రకంగా ఉంటాడు,
అదే జీవితము ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. బైబిల్లో లేని క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా? ఊసరవెల్లిలాగా ఎక్కడ పడితే అక్కడ మార్పు వస్తూనే ఉంటది. వాడు కాలానికి మారిపోతాడు, సంవత్సరానికి మారిపోతాడు. భక్తిలో మార్పు, విశ్వాసంలో మార్పు, నడవడికలో మార్పు, నోటి మాటలో మార్పు, ప్రతి విషయంలో మార్పుతో జీవిస్తున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఒక క్రైస్తవుడు ఏ సమయంలో ఎలా ఉండాలి? సంతోషించే సమయంలో దేవుని స్తుతించే క్రైస్తవుడుగా ఉండాలి. కష్టమైన సమయంలో ప్రార్థన చేసే క్రైస్తవుడుగా ఉండాలి. ఏమీ లేని సమయంలో దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవుడుగా ఉండాలి. బాధకరమైన సమయంలో దేవుణ్ణి నమ్మే క్రైస్తవుడుగా ఉండాలి. అలాగే ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతించే క్రైస్తవుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? మార్పు లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి ఒక్కసారి మీరు 1 నిమిషం ప్రార్థన చేయాలని కోరుకుంటాను. దేవుడు ఏ మాట బట్టి నీ హృదయాన్ని దేవుడు తాకాడు? ఏం సరి చేయబడాలి? దేవుడికి నువ్వు ఎలాగా ఇష్టడుగా ఉండాలి? దేవుడికి నచ్చలేనిది ఏమై ఉన్నదో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నువ్వు ఒక తీర్మానం నువ్వు తీసుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఒకవేళ నీ జీవితంలో శ్రమల్లో నువ్వు ఉంటున్నావేమో, శోధనలు ఇరుకు ఇబ్బందుల్లోనూ ఉంటున్నావేమో, దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి శోధనలు ఇరుకు ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమల్లో ఉన్నావా? కష్టాలు, నిందల, అవమానాల్లో ఉన్నావా? ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. మంచి రోజులు తప్పక నీ జీవితంలో తప్పక నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు. ఈ లైవ్ వీడియోలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు ప్రత్యేక రీతిగా మీరు జ్ఞాపకం చూసుకోండి. బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను. వారు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఏ శోధనలు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీతిమంతులకు ప్రభా వేసే ఆపదలు అనేకములు అన్నారు ప్రభా. ప్రతి దాని నుంచి ప్రభా మీరు తప్పిస్తానని సెలవిచ్చిన దేవుడు. బిడ్డలు ఏ సమస్యలో, ఏ శోధనలు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి మీరు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. వారు ప్రభా ఏ స్థలం నుంచి, ఏ ఊరు, గ్రామం నుంచి, ఏ దేశం నుంచి ప్రభా బిడ్డలు వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి, స్థిరపరచండి. వారి యొక్క పరిస్థితిని మీరు మార్చండి ప్రభా. బిడ్డలకి విరోధంగా ప్రభా నిలబడుతున్న ప్రతి ఆయుధం మీరు నిర్మూలం చేయండి ప్రభా. బిడ్డలకి మీరు తోడుగా ఉంచున్నారు ప్రభా. మీ కృప చూపించండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు బలపరచండి, స్థిరపరచండి. మీరు రాకడకు అందరు సిద్ధపరచండి ప్రభా. యేసయ్యా, ఎవరైతే అనారోగ్య బలహీనతతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత, విడుదల యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. బిడ్డలకి ప్రభా యేసయ్యా బలపరచండి, స్థిరపరచండి. వారి ప్రయాణంలో మార్గంలో మీరు తోడుగుండండి. ప్రతి అపాయం నుంచి, ప్రతి ప్రమాదం నుంచి తప్పించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ దేవదూతలు యేసు క్రీస్తు నామములో బిడ్డలకి కంచుకాలుగా నిలబెట్టండి. యేసు నామములో మీ దేవదూతల బిడ్డలకి పరిచర్య చేసుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అట్టి సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ అప్పులు ఊబులో ములిగిన ప్రతి ఒక్క బిడ్డలకి ప్రభా అప్పులు ఊబు నుంచి లేవనెత్తండి. తెలివి జ్ఞానము దయచేయండి. ఏ రీతిగా అప్పుల నుంచి బయటికి రావాలో తండ్రి ప్రభా వేసే అట్టి తెలివి బిడ్డలకి జ్ఞానము అనుగ్రహించండి. మీ కృప చూపించమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.